ఆ హెవీ అయిన రోజు వాళ్ళకేదైనా అయితే మీరేం చేయలేరు. ఆ బాధంతా బేర్ చేయాల్సిన జీవితాంతం మీ పిల్లలే. ఇదే తల్లులు చెప్పడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా తల్లులైనప్పుడు గ్రాండ్ పేరెంట్స్ మీకేది మీ పిల్లలు కరెక్ట్ అనిపిస్తే మీరు పెట్టారు గదా! మీరు పెంచుకున్నారు గదా! బయటోళ్ళు ఏదైనా చెప్తే వినుంటారా? లేదు మా పిల్ల తినాలి, బాగా ఇది చేయాలి, అది చేయాలని ఏది మీకు మంచి అనిపిస్తే 100% రైట్ అనిపిస్తే మీరు చేసేసారు. ఇప్పుడెందుకు మీరు దాన్ని స్టాప్ చేయాలని ట్రై చేస్తున్నారు? అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా మీరే పెంచేద్దామనా? అప్పుడంటే అంత నాలెడ్జ్ లేదు. పెంచండి తప్పు లేదు. కానీ మీ ప్రేమ వాళ్ళకి హార్మ్ చేయనంత వరకు, వాళ్ళ హెల్త్‌ని స్పాయిల్ చేయనంత వరకు పెంచండి. నో ప్రాబ్లమ్. అంతేగాని ఫుడ్ విషయంలో ఒక మదర్ తను ఒక పద్ధతిలో పెంచాలనుకుంటున్నప్పుడు దాన్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దండి. అప్పుడు మీరు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు మేము చేసేది కూడా కరెక్టే. ఖచ్చితంగా కరెక్టే. ఎందుకంటే ఏ పేరెంట్ అయినా పిల్లల వెల్ బీయింగ్ కోసమే ఆలోచిస్తారు. వాళ్ళ హెల్త్ కోసమే ఆలోచిస్తారు. వాళ్ళు సన్నగా ఉంటేనో లేదంటే తక్కువ పూర్ న్యూట్రిషన్ లాంటివి ఇస్తే మాకేం హ్యాపీగా ఉండదు. వాళ్ళని ఆకలితో పెడితేనో, పస్తు పెడితేనో మా కడుపు నిండదు. మేము హ్యాపీగా తినం బయటికెళ్ళి. ఇప్పటికి కూడా ప్రతి ఒక్క మదర్‌కి ఎప్పటికైనా సరే బిడ్డ చక్కగా తినాలి, చక్కగా పెరగాలనేదే ఉంటదండి. అది మీ 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 గ్రాండ్ పేరెంట్స్ అయినా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అయినా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అయినా. చక్కగా తినాలి, చక్కగా పెరగాలనే ఉంటుంది ఇప్పటికి కూడా. సో, ప్లీజ్ మీరు దాన్ని అర్థం చేసుకొని కుదిరితే సపోర్ట్ చేయండి. అంతేగాని మదర్‌ని ప్రతి ఒక్కదానికి ఫైట్ చేసేలా చేయొద్దండి. అసలు కనడమే ఒక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది ఇప్పుడు ఈ కాలంలో. దానికి కాక పెంచడం ఇంకో పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. ఇంత డేంజరస్ వరల్డ్‌లో. అట్‌లీస్ట్ ఇప్పుడు ఏ దాన్ని మేము కంట్రోల్ చేయలేము. ఎంతకాలం కంట్రోల్ చేస్తాం అని అంటారు మళ్ళీ ఏమన్నంటే. ఎంతకాలం అయితే అంతకాలం. ఒక్కరోజు ఎక్కువ మా మాట విన్నా మేలే గదా! ఒక్కరోజు డిసీజ్ వెనక కొంచెం ఏమంటారు వెనకబడితే మేలే గదా! డిసీజ్ బారిన ఒక్కరోజు పడకపోయినా మేలే గదా! సో, అది మేము ట్రై చేస్తున్నాం. అంతే. అంతేగాని ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు అని ఇలా కిండల్ మాత్రం చేయొద్దు. ఇలా అనవసరంగా వాళ్ళని క్రిటిసైజ్ మాత్రం చేయొద్దండి. ఎందుకంటే ఎంతకాలం వింటే అంతకాలం వింటారు. తర్వాత వాళ్ళిష్టం. ఎందుకంటే ఇప్పుడు వినే స్టేజ్‌లో ఎవరు లేరు పిల్లలు. అది అది మాత్రం ఆబ్వియస్. సో, అట్‌లీస్ట్ వినేంత వరకన్నా విననివ్వండి వాళ్ళ పేరెంట్స్ మాట. వాళ్ళ 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 పద్ధతిని స్టాప్ చేయొద్దండి. వాళ్ళ రొటీన్‌ని మీరు స్పాయిల్ చేయొద్దండి. డిస్టర్బ్ చేయొద్దండి. ట్రై టు అండర్‌స్టాండ్. కుదిరితే సపోర్ట్ చేయండి గానీ, వాళ్ళని మాత్రం అనవసరంగా బాధ పెట్టొద్దండి. బికాజ్ దే ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ ఎ లాట్. మీ మాటలు వాళ్ళని చాలా హర్ట్ చేస్తున్నాయి. పాపం, పాపం, పాపం అని చెప్పే మాటలు మేమేం పెట్టట్లేదా అనేలాంటి వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకుంటున్నారు చాలామంది మదర్స్. చాలామంది సెల్ఫ్ బ్లేమ్ కూడా చేసుకుంటున్నారు. నేనేం చెయ్యట్లేదు నా బేబీకి అని. ఎవరెవరైతే ఇలాంటి ఫ్రస్ట్రేషన్ మనసులో పెట్టేసుకున్నారో, వాళ్ళు చెప్పుకోలేక ఎవరైతే మనసులో పెట్టేసుకున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి హ్యాపీగా. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.